డ్రాగన్ ఫ్రూట్కి పూత మొదలవుతుంది కదండి. ఇప్పుడు పోషకాలు ఎక్కువ అందించాలి మనం. అలాగే టిప్స్ కూడా కట్ చేసేయాలండి. ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా టిప్స్ కట్ చేసేయాలన్నమాట. కట్ చేసేసినప్పుడే మనకి చిగుళ్ళు పెరిగిపోకుండా పూత అది స్టార్ట్ అవుతుందండి. అందుకని నేను జస్ట్ ఇంతంత చిగురు కట్ చేసేస్తున్నాను. నాకు అందినంత వరకు ఇలాగా ప్రతి కొమ్మకి కూడా చిగురు కట్ చేసేసానండి. ఈ పోషకాలు ఇవ్వడం కంపల్సరీ. మనం ఏవో ఒకటి అంటే పశువుల ఎరువు కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడే మనకి కొత్త కొత్త చిగుళ్ళు రాకుండా అండి మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇలా వదిలేసామనుకోండి, అలా పొడవుగా పెరిగిపోవడం, సబ్ బ్రాంచెస్ రావడం అది జరుగుతూ ఉంటుంది. మనం ఇలాగ ఎప్పుడైతే టిప్ కట్ చేసేసామో ఇక గ్రోత్ ఆగిపోయండి, పూత ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మనం పూత దశలో ఇలాగ జాగ్రత్త తీసుకుంటే అండి మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది.